చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై జనసేన దృష్టి సారించింది. అధిష్టానం సూచనల మేరకు సోమవారం పొంగనూరు పట్టణంలో జన సైనికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని జనసేన నాయకుడు కోలా సోమశేఖర్, సింగిల్ విండో అధ్యక్షులు పగడాల రమణ ప్రారంభించి జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. ప్రత్యేక ప్రతిభావంతులకు సహాయ సహకారాల కోసం, వారి పరికరాల కోసం 1,10,000 రూపాయలు విరాళం ప్రకటించిన జనసేన నాయకులు అనంతరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిన్న రాయల్ ఆధ్వర్యంలో జనవాహిని కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు నా నమస్కారాలు. ఈరోజు గత 14 సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో మా వంతు కృషిగా మేము పనిచేస్తున్నాము. ఈరోజు ముఖ్యమైన ఘట్టం మేము అడుగు వేసాము. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం, ప్రతి జన సైనికుడు కళ్ళలో ఒక ఆనందాన్ని చూసాం. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన ప్రతి కార్యకర్తకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలామంది కూడా 2 రాత్రులు నిద్రలు మేల్కొని చాలా ఇన్ టైంలో తక్కువ టైంలో చాలా గ్రాండ్గా సక్సెస్ చేసి ప్రతి ఒక్కరికి నేను నా తరఫున జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ మహోన్నతమైన కార్యక్రమానికి మేము అడగంగానే నేను ఉన్నానని చెప్పి ఆయన వంతు ₹1 కూడా మా నెత్తి మీద పడకుండా ప్రతి ఒక్క రూపాయి శ్రీ కోలా సోమశేఖర్ గారు మా ఈ కార్యాలయాన్ని చేయడానికి ముఖ్య కారకులయ్యారు. నిజంగా పొంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇలాంటి వ్యక్తుల వల్ల మరింత ముందుకు తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రతి గడపకి మేము తీసుకెళ్లే విధంగా మాకు శక్తినియాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మాత్రం చాలా చాలా ఆనందంగా ఉంది. మాకు ఎన్ని ఏళ్ళలో కళ అనుకుంటున్నామో మాకు ఒక పార్టీ కార్యాలయం కావాలని ప్రతిసారి మేము అనుకున్నప్పుడంతా ఏదో ఒక రూపంలో అది వెనకపోతుంది. ఈరోజు అది సక్సెస్ అవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి సహకరించిన కేంద్ర నాయకులకు, మా జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారికి, మా నియోజకవర్గ మండల అధ్యక్షులు మరియు నాయకులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఈరోజు పొంగనూరు నియోజకవర్గంలో ఉండి ప్రతి జనసేన పార్టీ కార్యకర్త చాలా ఆనందంతో చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే దేవాలయం లాంటి మా జనసేన పార్టీ కార్యాలయాన్ని పొంగనూరులో అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘనవిజయం చేసినటువంటి పొంగనూరు జనసేన పార్టీ ప్రతి కార్యకర్తకి పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో పొంగనూరు నియోజకంలో జనసేన పార్టీకి పూర్వం తీసుకుని ఖచ్చితంగా పొంగనూరు నియోజకంలో జనసేన పార్టీ అడ్డాగా మేము నిరూపిస్తాం. అదేవిధంగా ఖచ్చితంగా చెప్తున్నాం, పొంగనూరు నియోజకాన్ని మళ్ళీ చెప్తున్నాం, పొంగనూరు నియోజకంలో జనసేన అడ్డాగా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అదేవిధంగా మేము ఈరోజు ప్రతి వారము కూడా జనవాణి కార్యక్రమం పెట్టాలని మా కోలా సోమశేఖర్ గారు కృత నిశ్చయంతో ఉన్నారు. వారం ముందు చెప్పారు. మేము పొంగనూరు నియోజకంలో పార్టీ కార్యాలయం ఓపెన్ చేస్తాము, అదేవిధంగా జనవాణి కూడా పెడతాము. ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా తీసుకుని వస్తే దాన్ని మేము పరిష్కరించేదానికి మేము
ప్రయత్నిస్తామని ఒక వారం ముందు మాట ఇచ్చారు. ఆ మాటని వారం తిరగకుండానే ఆయన మాట నిలుపుకున్నారు. ఆయనకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం రోజే దివ్యాంగులైనటువంటి మా పవన్ కళ్యాణ్ గారు దివ్యాంగులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మా జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ మా అధినాయకత్వం కూడా చాలా మంచి కార్యక్రమాలు చేశారు మా దివ్యాంగుల కోసం. ఈ రోజు వాళ్ళు దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మాకు చైర్లు అదేవిధంగా వినికిడి మిషన్లు కావాలని వాళ్ళు అడిగిన వెంటనే నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలని నిరూపించిన వ్యక్తి మా కోలా సోమశేఖర్ గారు. ఎందుకంటే వాళ్ళు అడిగిన తక్షణమే దివ్యాంగులు అడిగిన తక్షణమే నేను 80,000 రూపాయలు నేను మీకు డొనేట్ చేస్తాను, మిషన్ కన్నా ఇచ్చేయండి లేకపోతే వినికిడి మిషన్ కన్నా ఇచ్చేయండి అని ఇమ్మీడియట్గా స్పందించి ఖచ్చితంగా వాళ్ళకి 80,000 రూపాయలు ఆయన డొనేట్ చేశారంటే నాయకత్వం మా పవన్ కళ్యాణ్ గారి యొక్క నిస్వార్థ నాయకుడు ఈయన ఉంటాడు. ఈయన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మేమందరము కూడా భవిష్యత్తులో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి మా జనసేన పార్టీకి మంచి పేరు చేస్తాం. పుంగనూరులో జనసేన పార్టీ కార్యకర్త నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారి అడుగులు జాడలు నడుస్తారు. పవన్ కళ్యాణ్ గారి ఆశాభావాలకు కూడా అనుగుణంగా ఉంటారని పుంగనూరు నియోజకవర్గంలో ప్రతి ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకొని మేము ఖచ్చితంగా జనసేన పార్టీని మరింతగా బలోపేతం చేస్తామని హృదయపూర్వకంగా తెలియజేస్తాము. జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు మా జనసేన కార్యాలయం ఓపెన్ పండుగ దినం నూతనంగా మేము ఇల్లు కట్టుకున్నంత ఆనందంగా ఉంది. ఈరోజు జనసేన కార్యాలయం ఓపెన్ చేయటం, అది నా చేతుల మీదుగా ఓపెన్ చేయడం అనేది నేను ఎన్నో జన్మల ముందు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈ గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చిన మా జిల్లా అధ్యక్షుల వారు శ్రీ పసుపులేటి ప్రసాద్ గారికి, మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి, మా అధిష్టానానికి నాదెండ్ల మనోహర్ గారికి, మా మండల అధ్యక్షులు మా పిఓసి గారు, అదేవిధంగా పగడాల రమణ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఆల్మోస్ట్ 250 నుంచి 300 మంది మాకు పంచాయతీల నుంచి పంచాయతీ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ వచ్చారు. ఎవరు కార్యకర్తలు రాలేదు, అందరూ లీడర్లే వచ్చారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 200 పైచీలకు లీడర్లు ఉన్నారని చెప్పి మాకు కూడా ఈ మధ్యనే తెలిసింది. ఎంత ఉత్సాహంగా ఉన్నారని చెప్పేసి మాకు 7 దినాల ముందు మేము అనుకున్నాం పార్టీ కార్యాలయం ఓపెన్ చేయాలని చెప్పేసి. జనవాణి కార్యక్రమం పెడతామని చెప్పి గతంలో మీడియా మిత్రుల ముందర నేను చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు పార్టీ కార్యాలయం మేము ఓపెన్ చేసినాము. ఓపెన్ చేసిన రోజు మేము కూడా ఉండాము అనేసి ప్రతి మండలం నుంచి, ప్రతి పంచాయతీ నుంచి 116 పంచాయతీల నుంచి 6 మండలాల నుంచి ప్రతి జన సైనికుడు ప్రతి మండలం నుంచి మేము ఉండామని వాళ్ళే స్వచ్ఛందంగా వాళ్ళు ఓన్ వెహికల్స్ తీసుకొని వాళ్ళే సొంత ఖర్చులు పెట్టుకొని వచ్చి అంగరంగ వైభవంగా పార్టీ కార్యాలయానికి ఓపెనింగ్కి సహకరించారు. సో ఈ రోజు నుంచి జనవాణి కార్యక్రమం నిర్వహించాలని మేము నిర్ణయించుకున్నాము. అదేవిధంగా ఈరోజు జనవాణి కార్యక్రమంలో మొదటిగా మా పవన్ కళ్యాణ్కు ఎంతో గౌరవంగా చూసుకున్న దివ్యాంగుల వాళ్ళు వచ్చి ఫస్ట్ మేము 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటున్నాం సార్, మాకేదైనా కొంచెం మీరు హెల్ప్ చేయాలి అని చెప్పడం జరిగింది. దానికి స్పందిస్తూ మన పగడాల రమణ గారు, అదేవిధంగా పోకల జనార్దన్ గారు, మేము మా అందరి తరఫున 1,10,000 రూపాయలు దివ్యాంగులకి ఆ 3వ తేదీ నుంచి 12వ తేదీ జరిగే ఆ వారంలో ఏదో ఒక రోజు సేవా కార్యక్రమంలో మేమంతా వెళ్ళి జనసేన తరఫున నుంచి 1,10,000 రూపాయలు పరికరాలు, వినికిడి మిషన్ కావచ్చు, తోపుడు బండ్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళకి ఏమి కావాలో దాంట్లో మేము సమకూర్చి వాళ్ళకి అందిస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు కార్యాలయానికి వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ వంతు కూడా వాళ్ళు మాకు సహాయం చేశారు. మేము కూడా ఉన్నామన్నా అని చెప్పారు. అట్ ది సేమ్ టైం మా మండల అధ్యక్షులకి, పంచాయతీ అధ్యక్షులకి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం జరగడానికి ముఖ్య కారకులు మా జనసేన నాయకులు, అదేవిధంగా పోలీస్ శాఖ వారు సహకరించారు. మీడియా మిత్రులు మీరు కూడా మీరు మాకు టైం లేట్ అయినా కూడా మీరు వేచి మమ్మల్ని అందరినీ ఉత్సాహపరిచి మీరు ఈ విధంగా మాకు సహాయం చేసేందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అట్ ది సేమ్ టైం జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఫ్యూచర్లో జనవాణి కార్యక్రమానికి ప్రతి వారం మేము నిర్వహిస్తాము. మీరు మీడియా తరఫున దాన్ని జనాలకు తీసుకెళ్ళాలి. మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని మీరు జనాలకు తెలియపరచాలి. మా తరఫున ఏమన్నా తప్పులు ఉన్నా కూడా మాకు తెలియజేయండి, మేము సరిదిద్దుకుంటాం. మా నాయకులు ఏమన్నా తప్పులు చేసినా కూడా మాకు మీ ద్వారా తెలియజేయచ్చు, మేము దాన్ని సరిదిద్దుకుంటాం. సో ఈ వారం నుంచి ప్రతి వారము ఒక దినం జనసేన కార్యాలయంలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తాం. సో దీన్ని మీ జనాల్లో మీరు పంపిస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్.